టారిఫ్ భయాలు స్టాక్ మార్కెట్స్ ని కుదిపేశాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజే దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాల్లో ముగిశాయి. ఆరంభం నుంచి నష్టాల్లో కొనసాగిన సెన్సెక్స్ ఒక దశలో 1400 పాయింట్లకు పైగా కోల్పోయింది. చివరికి 1390 పాయింట్ల నష్టంతో 76,024 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 353 పాయింట్ల నష్టంతో 23,165 వద్ద ముగిసింది. బీఎస్ఈలో ఒక్కరోజే 3.5 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. ప్రతీకార టారిఫ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ట్రంప్ టారిఫ్ భయాలు స్టాక్ మార్కెట్స్ ని కుదిపేశాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజే దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాల్లో ముగిశాయి. ఆరంభం నుంచి నష్టాల్లో కొనసాగిన సెన్సెక్స్ ఒక దశలో 1400 పాయింట్లకు పైగా కోల్పోయింది. చివరికి 1390 పాయింట్ల నష్టంతో 76,024 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 353 పాయింట్ల నష్టంతో 23,165 వద్ద ముగిసింది. బీఎస్ఈలో ఒక్కరోజే 3.5 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. ప్రతీకార టారిఫ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.